హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు సినీ రంగంలో కొరియోగ్రాఫర్స్కి ఎప్పుడూ కూడా వాళ్ళకి సంబంధించి సినిమాలు ఉన్నప్పుడు లేదా ఏదైనా ఆఫర్స్ ఉన్నాయి అంటేనే పని ఉంటుంది, లేకపోతే పని చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి అలాగే హెల్త్ కార్డులకి సంబంధించి ఎప్పటి నుంచో అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఒకప్పుడు రామ్ చరణ్కి ఇటు జానీ మాస్టర్ అడిగిన సహాయానికి ఆయన బర్త్డే రోజే ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఆ గిఫ్ట్కి సంబంధించి ఆయన ఎందుకు పిలిచారు ఏంటి అనే దానిపైన ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఎక్స్లో. దాని గురించి చూద్దాము. సరైన సమయంలో సహాయం చేసేవాడే దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిపించుకున్నప్పుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డాను. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మా డాన్సర్స్ యూనియన్ TFTTDAలో 500కు పైగా కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని ఇచ్చిన మాటకి విలువిస్తూ అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసుల్లో కృతజ్ఞతా భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్నా వదినలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఆయన ట్వీట్కి సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియాలో అటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుష్గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మెగా ఫ్యామిలీ అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరెవరికి ఎలాంటి సహాయం చేయగలిగినా వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హెల్ప్ ఎప్పుడూ కూడా వెనక్కి పోదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అటు సినీ రంగంలో చిన్న స్థాయి ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఆర్టిస్టుల వరకు ఎప్పుడూ కూడా హెల్ప్ చేయాలి అంటే ఆయన ముందుంటారు. అయితే ఎప్పుడో రామ్ చరణ్ గారికి అడిగిన ఒక మాటకి సంబంధించి ఆయన ఇప్పుడు గుర్తుపెట్టుకొని నా బర్త్డే రోజు ఆయన ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అడిగినప్పుడే సరైన సమయంలో సహాయం చేసేవాడే దేవుడు అని చెప్పేసి ఆయన దేవుడితో పోల్చడం జరిగింది. ఎందుకంటే ఇటు డాన్సర్స్లో అలాగే కొరియోగ్రాఫర్స్లలో వాళ్ళ టీంకి సంబంధించి వాళ్ళ యాజమాన్యానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఇటు హెల్త్ కార్డ్స్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేలా మేమిద్దరము అటు ఉపాసన కొన్నిదెల అని అలాగే ఇటు రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఖచ్చితంగా మేము మీకు నిలబడతాము అని చెప్పేసి హామీ ఇవ్వడంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్గా మారింది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు ఏంటనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి.